హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక జూలై 10వ తారీఖున స్కూళ్లకు సెలవు, విద్యార్థులకు అలర్ట్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే జూలై 10వ తారీఖున ఎందుకు విద్యా సంస్థలకు సెలవు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పెండింగ్ ఫీజు బకాయిల విడుదల కోరుతూ విద్యార్థి సామాజిక సంఘాలు పోరుబాట పట్టాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పీడిస్తున్న సమస్యలపై జూలై నెలలో 2 విడతలుగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడంతో క్యాంపస్లలో వేడి రాజుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూలై 2వ తారీఖున కాలేజీల బంద్కు, జూలై 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు వేరువేరు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పెండింగుల్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాసా అంటే బీసీజేఏసీ ఆధ్వర్యంలో జూలై 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చారు. ఇక హైదరాబాద్ గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీసీ ఐకాసా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన నాయకులు బంధు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రావాల్సిన 7,000 కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న వివిధ విద్యారంగ సమస్యల పరిష్కారానికై జూలై 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు అంటే స్కూళ్లు, కాలేజీల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం హైదరాబాద్లో జరిగిన ఉమ్మడి సమావేశంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐడిఎస్ఓ, ఏఐఎఫ్డిఎస్, ఏఐఎస్బి, ఏఐపిఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు కలిసి బంద్కు సంబంధించిన అధికారిక పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, బడ్జెట్ కేటాయింపుల వంటి డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ పోరాటానికి ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా సహకరించి బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.